సో ఇందాక చేసిన వీడియోకి కంటిన్యూషన్ పార్ట్ ఇది, పార్ట్ 2 అనుకోండి. సో నైట్ ఒకవేళ ఏది పాజిటివ్ న్యూస్ మీరు వినలేదు అనుకోండి, లేకపోతే అలా ఏం జరగలేదు అనుకోండి, జస్ట్ ఇవాళ డే ఏం నెగిటివ్ కూడా ఏం జరగలేదు కదా, ఒకవేళ పాజిటివ్ జరగలేదంటే చాలా న్యూట్రల్గా ఉన్న థింగ్స్ కూడా చాలా గ్రేట్ఫుల్గా ఉండండి, గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వండి, చెప్పండి వావ్ ఇవాళ మైండ్ ఎట్లీస్ట్ నేను ఒక చేంజ్ ట్రై చేశాను, నేను పాజిటివ్గా చేంజ్ అవుదాం అనుకుంటున్నాను. మిమ్మల్ని మీరు ఇలా ట్యాప్ చేసుకోండి, పొగడుకోండి, మిమ్మల్ని చాలా కైండ్గా ఉండండి. మరి మైండ్ సెట్ని చేంజ్ చేద్దాం అనుకున్నా, ఇన్ని రోజులు నాకు ఈ ఆలోచన రాలేదే, ఇవాళ నేను ట్రై చేసి ఒక కొత్త విషయాన్ని అని మిమ్మల్ని మీరు అడ్మైర్ చేసుకోండి. ఎందుకంటే ఎవరు మిమ్మల్ని అడ్మైర్ చేయరు, ఫస్ట్ మిమ్మల్ని మీరు అడ్మైర్ చేసుకోండి గైస్. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ లవ్. జస్ట్ మీరు ఇవాళ ఒక కొత్త చేంజ్ని ట్రై చేద్దామని అనుకున్నారు, అదే మైండ్ సెట్, అదే పాజిటివ్ మైండ్ సెట్. ఎప్పట్లా కాకుండా సేమ్ ఓల్డ్ థాట్స్ని ఎంటర్టైన్ చేయకుండా ఒక చిన్న చేంజ్ని మీరు ట్రై చేద్దాం అనుకున్నారు. అండ్ ఏదో ఒక మంచి విషయం, లేకపోతే న్యూట్రల్గా ఉన్న డే కూడా ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దిస్ డే. గ్రేట్ఫుల్గా ఉండండి, గ్రేట్ఫుల్గా చెప్పుకోండి, అప్రిషియేట్ చేయండి. ఇవాళ డే పీస్ఫుల్గా ఉన్నందుకు, ఎలా ఉన్నా సరే పీస్ఫుల్గా ఉన్నందుకు, న్యూట్రల్గా ఉన్నందుకు, నెగిటివ్ థింగ్స్ ఏం జరగనందుకు అని చెప్పి నైట్ అండ్ మార్నింగ్ టైంని చాలా పాజిటివ్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇదే మైండ్ సెట్ కొన్ని రోజుల తర్వాత ఒక మిరాకిల్ విట్నెస్ చేస్తుంది. ఇదే మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్గా అయిపోతుంది, మ్యాగ్నెట్ లాగా అయిపోతుంది. మీరు ఎప్పుడైతే ఇలా ఆలోచించడం మొదలు పెడతారో మిరాకిల్స్, మీ మైండ్ మీరు మ్యాగ్నెట్ అయిపోతారు. ఎందుకంటే గైస్ మన థాట్స్, మనం యాక్చువల్లీ పవర్ఫుల్ బీయింగ్స్, మనం మ్యాగ్నెట్, ప్రతి దానికి మనం మ్యాగ్నెట్. జస్ట్ దాట్ ఒక సిచ్యువేషన్కి మన థాట్స్కి మనం రైట్ ఎనర్జీ ఇస్తున్నాము. ఇలా నేను థింక్ చేయాలి కదా, అది ఒరిజినల్ థాట్ ప్రాసెస్. మనం ఇన్ని రోజులు ఏంటంటే మన టైంని ఏదో ఒక విధంగా వేస్ట్ చేస్తున్నాము, నెగిటివ్గా ఆలోచిస్తున్నాము, లేకపోతే నెగిటివ్ ప్యాటర్న్ అనేది దాన్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాము. లేదు నేను కాన్షియస్గా ఉంటాను, ఇవాళ నేను దీనికి మాత్రమే ఎనర్జీ ఇస్తాను అని ఎప్పుడైతే మనం డిసైడ్ చేస్తామో సింపుల్గా అదే మన మైండ్ సెట్ అవుతుంది. దాన్ని మైండ్ సెట్ చేంజ్ అంటారు. అదే పాజిటివిటీ, ఇంకా ఏం లేదు పాజిటివిటీ అంటే. కంప్లీట్గా అదే మైండ్ సెట్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తామన్నమాట, అంతే. పాజిటివ్ మైండ్ సెట్ అంటే అమ్మో ఇప్పుడు ఇవాళ నుంచి నేను చాలా చేయాలి, ఇలా బర్డన్ పెట్టకండి. ఎందుకంటే దట్ ఈస్ నాట్ కాల్డ్ సెల్ఫ్ లవ్, అది ఫోర్సింగ్ అవుతుంది. చాలా హార్డ్గా, మనం మనతో ఎప్పుడు హార్డ్గా ఉండకూడదు. జస్ట్ లెట్ థింగ్స్ కమ్. ఏ థింగ్ అయినా చిన్నగా స్మాల్గా స్టార్ట్ చేయండి, అండ్ స్మాల్ చేంజెస్ మీరు నోటీస్ చేస్తారు.